శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిత్రులారా, మొట్టమొదట నేను ఓపెన్గా డిక్లేర్ ఛాలెంజ్గా చెప్తున్నా, ఏ కోర్టు ఇంతవరకు బాబాను ముస్లిం అని డిక్లేర్ చేయలేదు. నా దగ్గర బాబా అనుగ్రహంతో 1993లో నా గురువుగారు నాకు ఒక ఆదేశం ఇచ్చారు. సాయిబాబా సంస్థాన్ రికార్డు తీసుకురమ్మని చెప్పారు. సాయిబాబా సంస్థాన్ కోర్టు తీసుకురమ్మని చెప్పాను. నా అలసత్వం అనండి లేదా ఇంకోటనండి, 3-4 సార్లు నేను షిరిడికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక్క రోజులో జరగలేదు ఈ పని. 93లో 1993లో షిరిడికి వెళ్ళాను. మొత్తం కోర్టు రికార్డు మొత్తం తీసుకొచ్చాను. కోర్టు రికార్డు మొత్తం నా దగ్గర ఉంది. మొన్న కూడా ఒక 6 months బ్యాక్ వెళ్ళి మళ్ళీ అహ్మద్నగర్ జిల్లా కోర్టు నుంచి అనేక రికార్డ్స్ నేను తీసుకొచ్చాను. ఎవరైనా రావచ్చు. టోటల్ కోర్టు రికార్డు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రికార్డు నా దగ్గర ఉంది. 1911 నుంచి. ఇది వరకు గతంలో సుప్రీంకోర్టులో బాజీరావు టి కోటే డైడ్ బై ఎల్ఆర్స్ and others, appellant versus State of Maharashtra and others, respondent, civil appeal number 383 of 1980. ఇది 1995లో ANWRలో రిపోర్ట్ అయింది, పేజ్ నెంబర్ 13. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 1995 ఆంధ్ర వీక్లీ రిపోర్టర్ పేజ్ నెంబర్ 13లో రిపోర్ట్ అయింది. ఇది ఆ రోజు సుప్రీంకోర్టు 2 జడ్జీలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి జస్టిస్ కె రామస్వామి గారు, మరి మరొక రాష్ట్రం నుంచి జస్టిస్ కెఎస్ పరిపూర్ణన్ గారు ఒక తీర్పు చెప్పారు. అందులో బాబా గురించి వాళ్ళు ఏమన్నారంటే, దైవభక్తులు కలిగిన గొప్ప మానవాతీత యోగిని పూజించుటకై, అతని ఆశీర్వాదాలు పొందుటకై వేలాది మంది యాత్రికులు సాయిబాబా మందిరాన్ని దర్శిస్తారు. అందుచేత భారతదేశంలోని అందరూ అతని పట్ల అచంచల విశ్వాసంతో, భక్తితో, సంపూర్ణ నమ్మకంతో, ఏ రోజు విశ్వాసం కోల్పోకుండా వేలాది మంది యాత్రికులు షిరిడి వస్తున్నారు. అతడు భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ అతడు ఇంకా సశరీరంతో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటిది.